నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశా సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నిరసన పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్ నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జిల్లాలో పలు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిల అరెస్ట్ నంద్యాల పట్టణంలో విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఇంటర్ ఫలితాల్లో భువన విజయం విద్యార్థుల విజయకేతనం మున్సిపల్ పార్కులోని ఫిల్టర్ బెడ్ నీటిలో పడి చిన్నారి అయాన్ మృతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాతికి అందించిన సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బొమ్మలసత్రం బ్రిడ్జి కింద ఉన్న వారి విగ్రహానికి వారు దళిత సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ, కార్యాలయం ఎదుట మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం నందు ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర జయంత్యోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతికి ఎనలేని సేవలు అందించారని, ఆయన చేసిన సేవలు స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, సమాజ సంక్షేమవాది, దళితుల హక్కుల కోసం పోరాడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని అన్నారు. దేశానికి దశ దిశ ఏర్పాటు చేసిన మహనీయుడు అని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పటిష్టమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ప్రపంచ దేశాలు తిరిగి అక్కడ అమలు అవుతున్న పరిపాలన అంశాలను తెలుసుకుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఘనత వారికే చెందుతుందన్నారు. అదేవిధంగా వారి ఆశయాలకు తగ్గట్టుగా రాష్ట్రాన్ని, దేశాన్ని పయనింపజేసేలా కృషి చేయాలన్నారు. చట్టసభల్లో కూడా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. మీరు పోవచ్చు కదా, అని చెప్పి ఎన్ని వస్తా లాంగ్ వస్తానా చాలా మంచి సందేశాలు ఇచ్చారు. అనేక విషయాల్ని తెలుసుకునే అవకాశం నాకు వచ్చింది. మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత, డ్రాఫ్టింగ్ కమిటీకి వారి చైర్మన్ గా ఉంటూ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు రచించారు. మసూరి ఐఏఎస్ ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు లిఖితపూర్వక రాజ్యాంగ ప్రతి అక్కడ ఉంది. చూడగానే ఎంత ఆశ్చర్యం, ఆనందం అంటే మాటల్లో నేను చెప్పలేను. అంటే మన వాళ్ళు రాసిన రాజ్యాంగం ఇదా అని.
అంత పటిష్టమైన రాజ్యాంగం ఉన్న భారతదేశం మనది. ఆ రాజ్యాంగంకి ఎప్పటికప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మన అవసరాలకి, మన దేశ అభివృద్ధికి, సంక్షేమానికి అనుగుణంగా చిన్న చిన్న అమెండ్మెంట్స్ వచ్చినాయి. అంత పటిష్టమైన రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈరోజు హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. హక్కులతో పాటు మన బాధ్యతల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. వారి గురించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ యాక్టివిస్ట్ గా ముందున్న పెద్దలందరూ మాట్లాడారు. సోషల్ రిఫార్మర్, అలాగే పొలిటీషియన్, రైటర్, ఒరేటర్. అండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గ్రేట్ స్కాలర్. మీరు ఒక్కసారి వారు ఏమేమి చదువుకున్నారు, ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు అనేది ఒక్కసారి చూడండి. అందుకని ప్రపంచం అంతా ఈరోజు కొనియాడుతుంది ప్రపంచ మేధావి అని. మనం మన భారత ముద్దు బిడ్డకి మనం భారతరత్న ఇచ్చి గౌరవించాం. అంటే ప్రస్తుత తరం, భావి తరాలు ఎలా ఉండాలి అన్నది ఎంత సుదీర్ఘమైన ఆలోచన చేసి మనకి ఈ సంక్షేమ ఫలాన్ని అందించారు అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అందించినవి ఏ విధంగా మనం సద్వినియోగపరుచుకుంటున్నాము అన్నది కూడా మనం తెలుసుకోవాలి. చిన్నప్పుడు ఈ అన్టచబిలిటీని ఎన్నోసార్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నింటినీ వారి చదువు, గొప్ప విద్య ద్వారానే వాటన్నింటినీ కూడా అధిగమించారు. అంటే మన జీవితంలో, మన ఉన్నతిలో విద్య అన్నది ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తుంది అన్నది ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఆలోచించండి. ఆ విద్య మన చేతిలో ఉన్నప్పుడు ఏ అవరోధం వచ్చినా మనం ఎదుర్కోగలం, ఉన్నత స్థాయిలో మనం నిలబడగలం. మరో 10 మందిని ఉన్నత స్థాయికి తీర్చడానికి మనం చేయూతను అందించగలం. ఆ స్టేజ్ లో మిమ్మల్ని అందరినీ చూడాలి అని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో జరిగే ముఖ్యమైన 3 జయంత్యుత్సవాలు, ఏప్రిల్ 5న మన బాబూజీ గారి జయంతి గాని, ఏప్రిల్ 11న జ్యోతిబా పూలే గారి జయంతి గాని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి గాని మన హాస్టల్లో జరపాలి అని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. అంటే మన పిల్లలకి ఒకరు మాట్లాడుతూ చెప్పారు, ఎక్కువ విషయాలు ప్రతిరోజు తెలుసుకునే ఏర్పాటు చేయండి అని. సో మన పిల్లలకి ఈ విషయాలు తెలియాలి, వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని వారి భవిష్యత్తుని వారే మౌల్డ్ చేసుకొని వారే మలుచుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది పెద్దలు వచ్చి మాట్లాడి సహకరించినందుకు, అలాగే ఎన్నో ఏళ్ల 4-5 సంవత్సరాల నుంచి బాబాసాహెబ్ గారి విగ్రహం ఎక్కడ పెట్టాలి అన్నది ఎన్నోసార్లు డిస్కషన్ అయ్యా ఒక 5 ప్లేసెస్ వెతుక్కొని ఎక్కడ పెట్టకుండా అయింది. చివరికి దీనికి ఒక ఫైనలైజేషన్ తీసుకురావాలి అని పెద్దలు ఏ స్థలం చూపించారో అదే స్థలంలో పెట్టడానికి అందరినీ ఒప్పించి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. సో నెక్స్ట్ ఇయర్ అండ్ December 6th వారి వర్ధంతి, ఇవన్నీ ఇక నుంచి అన్ని కార్యక్రమాలు కూడా అక్కడే జరిగే అవకాశం మనకి వస్తుంది. చాలా చెప్పారు, అంటే ఇంకా వివక్ష ఉంది అన్నది మనం బయట చూస్తూ ఉన్నాము అన్నది, అది ఫస్ట్ మనలో ఉండకూడదు. ఎదుటి వ్యక్తిలో కూడా మనం అది ఎప్పుడు చూడాలి అన్న ప్రయత్నం చేయకూడదు, ముఖ్యంగా విద్యార్థులు. సో ఆ ఆలోచన మనలో రాకూడదు. ఆ క్యాస్ట్, రిలీజియన్ అలాంటి ఆలోచన, చిన్న ఆలోచన కూడా మనలో రాకుండా ఉన్నప్పుడు అంతా మనకి స్మూత్ గా కనబడుతూ ఉంటది. ఆ విధంగా మీరు ఉండాలి. పెద్దలందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జిల్లా అధికారులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని, ఈ సభలో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అదే
అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన రాజ్యాంగ రచయిత బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు గుర్తుగా మున్సిపాలిటీ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది 3 సంవత్సరాల క్రితమే దీనికి శ్రీకారం చుట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అప్పటి ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల అక్కడ వద్దని చెప్పి మన సంఘ నాయకులందరూ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల అది కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ రోజు సంఘ పెద్దలందరూ కలిసి కలెక్టర్ మేడం గారికి మరియు మినిస్టర్ గారికి మరియు మన మున్సిపాలిటీ తరఫున మనకందరికీ కౌన్సిల్ కి అని ఒక వినతి పత్రం అందించడం జరిగింది. గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ దీన్ని స్వీకరించి త్వరగా మన మున్సిపాలిటీలో ఇది వర్క్ స్టార్ట్ చేయాలని వాళ్ళ సహకారంతో గానీ ఈ రోజు భూమి పూజ చేయడం అనేది ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకనంటే మనందరి ఆశా జ్యోతి అయినటువంటి అంబేద్కర్ గారు ఈ రోజు రాజ్యాంగబద్ధంగా మనం అందరము నడుచుకుంటూ ప్రతి ఒక్కరు స్వతంత్రంగా జీవిస్తున్నారంటే ఆయన చెల్లెవలనే. కాబట్టి ఆయన స్ఫూర్తితో మనం అందరము ఆయన అడుగుజాడల్లో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అందుకు స్పందించి గౌరవ మంత్రివర్యులు, గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు సమన్వయంతో ఆలోచించి ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకుని పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో మరి వారు కోరిన విధంగా విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం, దానికి గౌరవ కౌన్సిల్ కూడా వారి సహకారాన్ని కూడా అందించడం ఇది ఒక సంతోషించదగ్గ పరిణామం. మరి దీన్ని ఇక్కడ ఉన్న స్థలం అవైలబిలిటీని బట్టి వాటికి సంబంధించిన అంచనాలు తయారు చేసి మరి విగ్రహాన్ని సముచిత రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం తగిన చర్యలు తప్పనిసరిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా అందరికి కూడా ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్సీ భాష పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం బొమ్మలసత్రం కూడలిలో ఏర్పాటైన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, రాష్ట్ర దృశ్యకళల మాజీ డైరెక్టర్ సునీత అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, ప్రజా సంఘాల నేతలు, దళిత సంఘాల నేతలు, విద్యార్థి యువజన సంఘాల నేతలు హాజరై ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని భావి భారత పౌరులకు భవిష్యత్ తరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందజేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశాల సరసన ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో నాడు వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితులను చక్కదిద్దేందుకు సమాజ స్థాపనకు రాజ్యాంగాన్ని రూపొందించి దేశ ప్రజలను ఒకే తాటిపైకి నిలిపి ముందుకు నడిపించిన మేధావి అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలని కూడా అందరితో సమానమేనని చాటి చెప్పిన దార్శనికుడన్నారు. ఆయన చూపిన బాటలో మార్గనిర్దేశకత్వంలో ప్రతి ఒక్కరూ పయనిద్దామని పిలుపునిచ్చారు. భావితరాలకు వారు అందించిన త్యాగ ఫలాలను అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విజయవాడలో అతిపెద్ద సామాజిక న్యాయ విగ్రహాన్ని నిర్మించి ప్రజలందరికీ ఆయన యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పారని తెలిపారు. అలాగే కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసి ఆయనకు నిజమైన నివాళి అందించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లోనే కాక చేతల్లో చూపిన నాయకుడని కొనియాడారు. నంద్యాల పట్టణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు ఒక నిర్ణయానికి రావడానికి స్వాగతిస్తున్నామని, నూతన విగ్రహ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రత్యేకంగా నంద్యాల ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మేష చంద్రశేఖర్, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, కారు రవికుమార్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలు, వారు చేసినటువంటి త్యాగాలని అందరం కూడా మరొకసారి స్మరించుకోవాలని ఈరోజు వారికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఒక గొప్పతనం వల్లనే ఈరోజు భారతదేశం
ప్రపంచంలో అగ్రగామి దేశాలలో భాగంగా ఒకటే నేను చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మన దేశం వివిధ వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో రాజ్యాంగం బలంగా నిర్మించడమే కాకుండా పేద బడుగు బలహీన వర్గాలందరం కూడా సమానమే అని చెప్పడమే కాకుండా ఈరోజు ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన చూపించిన బాటలోనే పయనించాలి, ఆయన చూపించిన బాటలో ముందుకు తీసుకెళ్తే మన దేశం అగ్రగామిగా నిలుస్తుంది అని చెప్పేసి ఏదైతే కలలు కన్నారో ఈరోజు ఆ బాటలో మనం పయనించడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. మనమే కాకుండా మన భావి తరాలకు కూడా వారు చేసినటువంటి త్యాగ ఫలాలని అందజేయాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. వారు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి వారు ఎంచుకున్న మార్గాన్ని భావితరాలమైన మన భావితరాలకు కూడా అందజేయాల్సిన బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్ఫూర్తిని నింపాలి, ఆ స్ఫూర్తిని ఉంచాలి అని చెప్పేసి విజయవాడలో అత్యంత పొడవైన విగ్రహాన్ని బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా కోనసీమ జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి కూడా పేరుని పెట్టిన గొప్ప నిర్ణయాన్ని మనందరం కూడా స్వాగతించాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఎంతో మంది మాటలు చెప్పారే కానీ చేతల ద్వారా చూపించినటువంటి నాయకుడిగా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారు. మరి ఈరోజు విజయవాడలో అంత బ్రహ్మాండమైన పార్కుని ఏర్పాటు చేసి ఒక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి కుటీల ప్రయత్నాన్ని కూడా ప్రజలు తిప్పికొట్టాలి అని చెప్పేసి ప్రజా సంఘాలందరూ కూడా దానికి వ్యతిరేకంగా గలం విప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నంద్యాలలో కూడా ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల క్రితమే ఎక్కడైనా సరే కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రజా సంఘ నేతలందరూ కూడా కలిసి ఒక నిర్ణయానికి రమ్మని చెప్పేసి ఆ రోజు మేము కోరడం జరిగింది. మరి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనపడుతోంది, దాన్ని స్వాగతిస్తున్నాం. ఆ పనిని కూడా పూర్తి చేసి వచ్చే సంవత్సరానికైనా సరే ఆ కొత్త విగ్రహం దగ్గర మనందరం కూడా ఆయన స్మరించుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి నా నమస్కారం. మహానేతలు ఎల్లవేళలా గుండెల్లో ఉంటారని చెప్పడానికి బిఆర్ అంబేద్కర్ గారే ఉదాహరణ. ఆయన విధి విధానాలు, ఆయన ఆలోచన సరళి ఎప్పుడు ప్రజలకందరికీ మార్గదర్శకంగా ఉంది. జనరల్గా అంబేద్కర్ గారిని గురించి మనం గుర్తు తెచ్చుకుంటే రాజ్యాంగ రచయిత అని ఒక్కటి మాత్రమే అనుకుంటా ఉంటాం. దానితో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చిన ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్. ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు రాజ్యాంగంలో, సమాజంలో అత్యధిక విలువలు తీసుకొని రావాలని చెప్పేసి వాళ్ళ కోసం ఎంతో పోరాడిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే ఆర్థికంగా వెనుకబడిన అన్ని తరగతుల వ్యక్తుల కోసము రాజ్యాంగంలో వాళ్ళను ఉన్నతంగా ఉంచడం కోసం అని చెప్పేసి ఉదాత్తమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ప్రతి చోట ఇబ్బందులు పడి, కష్టపడి, అవమానాలు పొంది ఆగిపోయిన వ్యక్తి. అవమానపడిన చోట ప్రతి చోట అంతకు ద్విగుణితమైన ఉత్సాహంతో పనిచేశాడే కానీ ఎక్కడే కానీ ఆయన ఆగిపోలేదు. అణగారిన వర్గాలకు నష్టం జరుగుతూ ఉంది, సో ఇక్కడ వాళ్ళకి నష్టం జరుగుతోంది, వాళ్ళను ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో అడుగుడిన వ్యక్తి అంబేద్కర్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేశారో ఆ ఆలోచనలకు అందవేస్తూ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పేసి దానికోసం అని చెప్పి ఆయన చూపెట్టిన మార్గదర్శకంలో నడిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రకంగా అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని
విజయవాడలో 125 అడుగులు, మొత్తం 206 అడుగులు అనుకుంటా, అంత పెద్ద స్టాచ్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని ఏర్పాటు చేసిన వ్యక్తి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి ముఖ్యమంత్రి ఎటువంటి రాజకీయ నాయకుడు అంటే, ఈయన అభివృద్ధి పదంలోకి తీసుకుపోవాల్సిన, ఇంకా డెవలప్ చేయాల్సింది పోయి ఎంత కుత్సితమైన రాజకీయం చేశారంటే ఆ స్టాచ్యూ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేస్తారు. ఇది ఇప్పటి ముఖ్యమంత్రి, అది మా నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. సో మరొక్కసారి ఈ జయంతి సందర్భంగా మనం అంబేద్కర్ గారి ఆలోచనలతో మనం ముందుకు పోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుందాం. నమస్కారం. రాజ్యాంగ రచయిత మనకు రాజ్యాంగాన్ని అందించి ఈరోజు మనం స్వతంత్రంగా ప్రతి ఒక్కరం తమ హక్కులు తెలుసుకొని రాజకీయ రంగంలో అలాగే మన దేశంలో ముందుకు వెళ్తున్నామంటే అది బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగబద్ధం వల్ల ఈరోజు సాధ్యమవుతుంది. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కలిసికట్టుగా అందరం మన దేశం కోసం మరియు మన రాష్ట్రం కోసం మన ఊరి కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అంబేద్కర్ గారు మంచి రాజ్యాంగం రాసేందుకు ఎస్సీ వాళ్లకు అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. మాకంటే ఎంతో సంతోషంగా ఉంది. మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చేందుకు నేను ఎంతో ఆనందంగా ఉంది, గర్వపడుతున్నాను. ఎందుకంటే మంచి రాజ్యాంగం రాసేందుకు ఆయనకు ఎంతైనా రుణం మేము తీర్చుకోలేము. అంత మంచి పని చేసేందుకు ఆయనకు మంచి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ గారితో పాటు కలిసి, చైర్మన్ గారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా మరి గౌరవ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా చేయడం జరుగుతూ ఉంది. మరి మొన్న జరిగిన ఎలక్షన్లలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు మరి అంబేద్కర్ గారి సమాధిని దర్శించి అక్కడ మోకరించి ఈ రోజు నేను ప్రధానమంత్రి పదవిలో ఉన్నాను అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఎవరైనా రాజ్యాంగానికి లోబడి రాజ్యాంగానికి పరిధిలోనే వారు పనిచేసే విధంగా ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించి మరి అసమానతలను సమానత్వాన్ని దూరపరిచి సమానత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరగలుగుతున్నారంటే అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్షాని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా మరి అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు అందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల కిందటే మరి విగ్రహాన్ని మరి ఇక్కడ కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఆ రోజు మరి దళిత సంఘాలు అలాగే బహుజన ప్రజా సంఘాల అందరి అభిప్రాయం మేరకు కూడా ఇక్కడ కాకుండా టౌన్ లో ఏర్పాటు చేయాలని చెప్పి మరి కోరడం, మరి అలాగే మరి చైర్పర్సన్ గారికి కూడా మరి ఎక్స్ఎమ్మెల్యే గారు మరి చెప్పి కౌన్సిల్లో తీర్మానాన్ని చేయించి మున్సిపల్ ఆఫీస్ లో పెడుతున్నందుకు ఈ సందర్భంగా వారికి కూడా మా శుభాకాంక్షలు సంతోషంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో ఇంతకంటే మరింతగా మరి పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ కూడా సహకరించాలని, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ నంద్యాలలో మంగళవారం సాయంత్రం గాంధీ చౌక్ దగ్గర వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గృహంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన కూటమి ప్రభుత్వం మైనార్టీలకు తీరని అన్యాయాన్ని చేసిందని, ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. నాడు ముస్లింలకు అండగా నిలుస్తానని నమ్మబలికి ఎన్నికల్లో ఓట్లను దండుకుని నేడు ముస్లింలకు శరాఘాతమైన నల్ల చట్టాలకు మద్దతు తెలిపి నట్టేట ముంచారని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టి విభజించు, పాలించు అన్న రీతిలో రాజకీయం చేయడం సరికాదన్నారు. లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా
వైఎస్ఆర్సీపీ ఓటు వేసిందని, అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు వైఎస్ఆర్ పార్టీ నాయకులపై బురద చల్లే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నంద్యాలలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారని, నేడు మైనార్టీలకు అన్యాయం జరిగితే నోరు మెదపకపోగా నిరసన తెలిపేందుకు ప్రభుత్వం నుండి అనుమతులు ఇచ్చేందుకు అడ్డుపడుతున్నారని తెలిపారు. ముస్లింల మనోభావాలను గౌరవించకుండా వ్యతిరేకిస్తున్నారని మంత్రి తీరును తప్పుబట్టారు. మైనార్టీల గొంతుకలను నొక్కడానికి ప్రయత్నిస్తే ఎక్కడా మూగపోవని, పెద్ద ఎత్తున ఎగిసిపడి ఉద్యమిస్తారని హెచ్చరించారు. భారతదేశం లౌకిక దేశమని గుర్తుంచుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాసిందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుతో నేడు మైనార్టీల హక్కులను, ఆస్తులను కాపాడుకునే పరిస్థితి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఉభయ సభలో తమ నేతలు విప్ జారీ చేశారని గుర్తు చేశారు. విప్ కు కట్టుబడి ఓటు వేశారని తెలిపారు. బీజేపీకి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం మైనార్టీలకు ద్రోహం చేశారన్నారు. అబద్ధపు బూటకపు మాటలను ప్రజలు నమ్మరన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు, నల్ల చట్టాల వల్ల మైనార్టీలకు తీవ్రంగా అన్యాయం జరిగిందన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఒత్తాసు పలికిన కూటమి వైఖరిని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉందని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని మైనార్టీలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, డిస్ట్రిక్ట్ ఇంటలెక్చువల్ వింగ్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, మైనార్టీ నాయకులు జిఎం గౌస్ముద్దీన్, జిల్లా వైఎస్ఆర్సీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవనగర్ బాషా, జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు సోహెల్ రాణా, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, మాజీ కౌన్సిలర్ జాకిర్ హుసేన్, వైఎస్ఆర్సీపీ నాయకులు రహమతుల్లా, రసూల్ ఖాన్, కౌన్సిలర్ బాషిద్, కారు రవికుమార్, దాదాబాయ్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక్కొక్కరిని విభజించు పాలించు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఏదైతే సిద్ధాంతాన్ని తీసుకువచ్చినారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీదని చెప్పేసి కూడా తెలియజేస్తారు. మరి బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఈరోజు కూటమి నాయకులందరూ కూడా వారికి సహకరిస్తున్నారు. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వల్ల మైనార్టీలకు ఎంత అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా ఈరోజు దానికి మద్దతు ఇవ్వడం అనేది నిజంగా పాపం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి. మరోవైపు వారు మద్దతు ఇవ్వడమే కాకుండా లోక్సభలో దానికి వ్యతిరేకంగా, రాజ్యసభలో దానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రెండు, అక్కడ లోక్సభలో మిథున్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, రాజ్యసభ సాక్షిగా, లోక్సభ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తుంది, మైనార్టీలకి మేము అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆ వీడియో దొరకదనుకున్నారో మరి ఏమో తెలియదు, కానీ బయట విపరీతమైన ప్రచారం చేయాలని చెప్పేసి భావించారు. మీరు చూస్తున్నారు, ఈ 11 నెలల్లో ఈ ఎలక్షన్లలో గెలవడానికి, గతంలో ఎలక్షన్లో గెలవడానికి వాళ్ళు చెప్పినన్ని అబద్ధాలు నాకు తెలిసి ఈ భూప్రపంచం పైన ఎవరు కూడా చెప్పిండారు. ఈ రోజుకి ఒకటే నిలదీస్తున్నాం, ఒక్కటంటే ఒక్కదానన్నా మీరు ప్రూవ్ చేయగలిగినారా అని చెప్పేసి నిలదీస్తున్నాం. 30,000 మంది మహిళలు కానరావడం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో కిడ్నాప్ అయినారని చెప్పి మాట్లాడినారు. మరి ఈరోజు 30,000 మహిళలు వచ్చినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. టన్నుల కొద్దీ డ్రగ్స్ విశాఖపట్నం పోర్ట్లో దొరికినాయని చెప్పినారు. మరి ఆ కేసు ఏమైంది, సిబిఐ ఏమని తేల్చిందనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. సిబిఐ దాంట్లో డ్రగ్స్ లేవు, అది డ్రై ఈస్ట్ మాత్రమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక వైపు వెళ్ళేసి సీజ్ ద షిప్ అని చెప్పేసి నడి సముద్రంలో ఉన్న పడవను ఆపినారు. మరి దాంట్లో ఏం దొరికిందో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి తిరుపతి లడ్డు విషయంలో కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నో ఇటువంటి అబద్ధాలు చెప్పి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచినటువంటి ఆ కూటమి నాయకులు ఇప్పటికి కూడా తమ పందాన్ని మార్చుకోకుండా ఈరోజు సూపర్ 6 అడిగితే సూపర్ 6 మేము సంపద సృష్టించి ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి వ్యక్తులు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది, అయినా సరే నేను సంపద సృష్టించి ఇస్తాను అని చెప్పిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా 9.5 లక్షల కోట్లే అప్పు ఉంది అని చెప్తాడు. మరి 9.5 లక్షల కోట్లకి ఇయ్యొచ్చు కదా, ఇప్పుడు 5.5 లక్షల కోట్లు, 4.5 లక్షల కోట్లు మిగిలినాయి కదా అంటే ఈరోజు అమ్మో ఇంత అప్పు ఉంది, నేనే అడి నుంచి చేసేదని చెప్పేసి డ్రామాలు ఆడతాం. ఈరోజు సూపర్ 6 లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏది కూడా కొనసాగించడం లేదు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసేసి అమ్ముకోవాలన్న పరిస్థితుల్లో చూస్తున్నారు. ఆఖరికి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి పార్కును కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి దీన పరిస్థితుల్లో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పడానికి మాకు నిజంగా తలవంపులుగా ఉంది. బయట ప్రపంచానికి ఏమో నా అంత మేధావి లేరు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు. మరి ఎక్కడికి పోయినారు మీరందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతాను. ఈరోజు సాక్షాత్ నంద్యాలలో మైనార్టీ శాఖ మంత్రులు వారి ఇలాకా మరి ఇక్కడ వక్ఫ్కి వ్యతిరేకంగా మాట్లాడాలి అని చెప్పేసి ఎంతో మంది నినాదించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఆఖరికి వాళ్ళకి పర్మిషన్లు కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. ఈరోజు మసీదుల్లో మీరెవరు కూడా వెళ్ళొద్దండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి ఎందుకు ఈ భయం? ఈరోజు ముస్లిం మనోభావాలకి అనుగుణంగా నడుచుకోవాల్సిన మీరు ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసినటువంటి ఈ యొక్క హక్కుని బయటికి వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పాల్సింది పోయి దానికోసం బయటికి వచ్చి ప్రజలు తిరుగుతామంటే ఈరోజు వాళ్ళని అందరినీ కూడా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతాం. ఈరోజు మీ యొక్క వ్యక్తుల ద్వారా మసీదులలో కూడా మీరు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? రైతుల కోసం ఉద్యమిస్తామంటే రైతులకి ముందు రోజే వెళ్ళేసి మీరు ఎవరు బయటికి పోకూడదు, ఆ ర్యాలీల్లో పాల్గొనకూడదు అని చెప్పిస్తారు. విద్యార్థుల కోసం ఉద్యమిస్తుంటే విద్యార్థి నాయకులందరికీ ముందు రోజే వెళ్ళేసి నోటీసులు ఇచ్చి మీరు కానీ బయట తిరిగినారంటే మీకు ఈ 4 సంవత్సరాల్లో మీ కథ చూస్తామని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఎంతమందిని భయపెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతాం. మరి మీరు గొంతు నొక్కే కొద్దీ ఈ గొంతులు మూగబోయే గొంతులు కాదు, ఉద్యమించే గొంతులు. భారతదేశం అనేది ప్రతి ఒక్కరి దేశము, ఇక్కడ అందరం సమానమే అనే విషయాన్ని మర్చిపోకుండా ఇండియా ఈజ్ అ ట్రూ సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి ప్రపంచానికి చూపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానికి అనుగుణంగానే మేము కూడా నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ యొక్క చట్టానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి స్పష్టం చేస్తూ రేపు గాంధీ చౌక్ లో నిరసన కూడా తెలియజేయబోతున్నాం. గాంధీ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి మేమందరం కూడా వస్తున్నాం. మీరందరూ కూడా రావాలి అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయంత్రం 5 గంటలకి గాంధీ చౌక్ లో నిరసన తెలియజేయాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ బీజేపీ ప్రభుత్వం మైనార్టీల హక్కులను కాలరాచే రకంగా ఎన్నో ఆకృత్యాలు చేస్తూ పోతా ఉంది. అందులో భాగంగా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టి దాన్ని మనకు తెలుసు కొద్ది రోజుల క్రితం దాన్ని పాస్ చేసుకొని యాక్ట్గా చేయడం జరుగుతూ ఉంది. మైనార్టీలు ఇక్కడ బతికే హక్కు లేదా, మైనార్టీల ఆస్తులను కాపాడుకునే హక్కు లేదా అని మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. ఈ కష్టానికి మైనార్టీ సోదరులందరూ, వాళ్ళకు సపోర్ట్ చేసే హిందూ సోదరులందరూ, వాళ్ళకు సపోర్ట్ చేసే క్రిస్టియన్ సోదరులందరూ రేపు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం గాంధీ చౌక్ లో 5 గంటలకు జరుగుతున్నటువంటి మైనార్టీలకు జరిగిన నష్టానికి జరుగుతున్నటువంటి పోరులో అందరూ వచ్చి పాల్గొని, వందలాదిగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మనందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా అమెండ్మెంట్ బిల్ గురించి మైనార్టీ సోదరులందరి మధ్యలో ఆందోళనకరమైనటువంటి వాతావరణం మన దేశం మొత్తంలో ఉంది. ఎందుకనంటే మైనార్టీల ఓట్లు బ్యాంక్ మార్చి, కానీ ఓట్లు అయిపోయిన తర్వాత మైనార్టీలకు భంగపాటు కల్పించే నల్ల చట్టాలను తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీలతో నిలుస్తుంది. ఇంతకుముందు ఎన్ఆర్సీ, సిఏ ఇలాంటి నల్ల చట్టాలు తీసుకురావడం, మైనార్టీలందరూ వ్యతిరేకించడం, కరోనా రావడం మనందరికీ తెలుసు. కానీ మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు అనేది మా హక్కుల్ని కాలరాస్తూ మళ్ళీ ఇలాంటి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా విభజించు పాలించు అనే ధోరణిలో మత కలహాలు సృష్టించాలనే ఒక ఉద్దేశంతో ఇలాంటి చట్టాలను రూపొందిస్తున్న బీజేపీ నాయకులకు, కేంద్ర ప్రభుత్వ నాయకులకు వత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి బిల్లులకు
మద్దతు పలుకుతున్నారు. ఎప్పుడైనా సరే మైనార్టీలకు పెట్టుకుంటే బాగుండదని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. నంద్యాలలో కానీ రాబోయే కాలంలో మైనార్టీలందరూ ఏకమవుతారని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముస్లింల పట్ల తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి చట్టం. ఇది పేద ముస్లింల కోసము కులమతాలకు అతీతంగా ఎంతో మంది వారి యొక్క సంక్షేమం కోసం, విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధిలో వాళ్ళను ముందుండాలనేటువంటి ఉద్దేశంతో దానంగా ఇచ్చినటువంటి భూములను ఈనాడు 48% అన్యాక్రాంతమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ అన్యాక్రాంతమైనటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేసి మిగిలినటువంటి భూములను కూడా ఎలా లాక్కోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ వక్ఫ్ సవరణ చట్టం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కేంద్ర ప్రభుత్వం 14 సవరణలతో చేసినటువంటి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని ఏ విధంగా ఇది ముస్లింలకి, అదే విధంగా తర్వాత ఇతర మతస్థులకు కూడా ఏ విధంగా ఇది అశనిపాతంగా మారిపోతుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ కులమతాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిని అరెస్టు చేసినట్లు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వెల్లడించారు. ఈ మేరకు అరెస్టు వివరాలను మీడియా ద్వారా వెల్లడించారు. 2016వ సంవత్సరం నుండి 2018వ సంవత్సరం వరకు పెండింగ్ లో ఉన్నప్పటికీ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న పాణ్యం చెంచుకాలనికి చెందిన వ్యక్తి ప్రస్తుతం పాములపాడు గ్రామంలో ఉన్న చెంచుమేకల పెద్ద హనుమంతును అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో అరెస్టుకు కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. సమావేశంలో పాణ్యం సిఐ కిరణ్ కుమార్ రెడ్డి, సిసిఎస్ సిఏ సురేష్ కుమార్, నంద్యాల తాలూకా సిఐ ఈశ్వరయ్య మరియు సిసిఎస్ సిబ్బంది హెచ్సిఎస్ చంద్రశేఖర్, ఇబ్రహీం, యేసుదాసు, పిసి రంగయ్య, కృష్ణయ్య, నాయుడు, మద్దిలేటి, వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాషా మరియు ఇస్మాయిల్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఒక డిఫాల్టీ కేస్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, రాబరీ కేసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, థెఫ్ట్ కేసెస్ లో, అలా హౌస్ బ్రేకింగ్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మనం స్పెషల్ టీమ్ ఫార్మ్ చేసి సిసిఎస్ ఇన్స్పెక్టర్, తర్వాత పాండ్యం ఇన్స్పెక్టర్, ఎస్ఐ పాండ్యం, నంద్యాల తాలూకా సిఐ, తర్వాత మన సిసిఎస్ సిబ్బంది, స్టేషన్ సిబ్బంది ఒక ఇంపార్టెంట్ క్రిమినల్ కి పట్టుకున్నారు. వాళ్ళ పేరు ఇప్పుడు నేను చెప్తాను. చెంచు మేకల హనుమంత, 25 years వయసు ఉంది, గడిగంగల మండలం చెందిన వాళ్ళు. వీళ్ళపైన 2019 నుంచి బాగా కేసెస్ ఉన్నాయి. 19 నుంచి హౌస్ బ్రేకింగ్, రాబరీ, ఇంకా ఎడ్లాపాడు కేసు, ఇప్పుడు 14లో ఒక డిపాయిటీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పటి నుంచి ఎవరికి అరెస్ట్ చేయకుండా పారిపోవడం, అఫెన్స్ చేసేది అడవిలో పారిపోవడం ఇట్లా జరుగుతున్నాయి. రీసెంట్లీ మన తాలూకాలో ఒక రాబరీ జరిగింది, తర్వాత ఒక పాణ్యంలో రీసెంట్లీ రాబరీ జరిగింది. ఆ తాలూకా రాబరీలో కూడా మనకి క్లూజ్ వచ్చింది. సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అన్ని మ్యాచ్ అయింది. అప్పుడు మన డెడికేటెడ్ గా అప్పటి నుంచి ఇంటికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మన సిసిఎస్సిఐ, పాండ్యం సిఐ ఒకసారి మిస్ కూడా అయ్యారు. ఒక మన పట్టుకునే టైంలో ఈయన మిస్ కూడా అయ్యారు. కానీ ఇప్పుడు ఈ రోజు సక్సెస్ఫుల్ గా వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత రికవరీ కూడా మన ప్రాపర్టీ చాలా వరకు చేసాము. ఇంకా కొన్ని దాంట్లో కేసెస్ లో 2 ముద్దాయి ఉన్నారు, స్టిల్ అబ్స్కాండింగ్ ఉన్నారు. వీళ్ళకి ఇచ్చిన ఇప్పుడు వీళ్ళ పైన 22 కేసెస్ ఉన్నాయి. 22 కేసెస్. మిగతా కేసెస్ లో కూడా వీళ్ళే కోర్టులో హాజరు అవ్వట్లేదు. దానికోసం అన్ని ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి. సో అన్ని ఈ రోజు పట్టుకొని కోర్టు ముందు హాజరు చేస్తాము. ఆల్రెడీ ఒక కేసులో వీళ్ళకి మిగతా వాళ్ళకి 7 years కన్విక్షన్ పడింది ఇడ్లపాడు కేసులో. దానికి కూడా స్పీడీ ట్రయల్ లో పెట్టుకొని వీళ్ళకి కూడా కన్విక్షన్ లాగా మనం ట్రై చేస్తాము. తర్వాత కొంతమంది ఇప్పుడు ఈ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు కొంతమంది మారిపోయారు, కొంతమంది ఇప్పుడు చేయడం లేదు. కానీ వాళ్ళు చేసిన నేరంకి వాళ్ళు కోర్టులో హాజరు అవ్వాలి. అలా కోర్టులో హాజరు లేకుండా ఉంటే వాళ్ళ పైన ఎన్బిడబ్ల్యూస్ కూడా ఇప్పుడు 9 members వరకు ఎన్బిడబ్ల్యూ పెట్టడం జరిగింది. అది కూడా ఎగ్జిక్యూట్ చేసాము. వాళ్ళకి ఇప్పుడు ఎవరెవరు మారిపోతారు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ మారిపోవడం. కానీ మీ చేసిన నేరంకి మీకు ఖచ్చితంగా కోర్టులో హాజరు అవ్వాలి, ట్రయల్ నడవాలి.
ట్రయల్ లో వడ్డీ పెడితే మీ వల్ల ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత మీ రిమాండ్ లోపల ఉంటారు, అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉంటారు. సో అదే మీకు అదే మన ఇప్పుడు చేసిన పనికి ఐ వాంట్ టు కంగ్రాచులేట్ సిసిఎస్ టీమ్, పాండ్యం సర్కిల్ టీమ్ అండ్ తాలూకా టీమ్ బాగా పని చేశారు. మన డిఐజీ సార్ కూడా అప్రిసియేషన్ ఇస్తున్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ అధ్యక్షతన జరిగిన ర్యాలీలో గౌరవ అధ్యక్షులు మొహమ్మద్ అబులేజ్, అబ్దుల్ సమ్మద్, కో కన్వీనర్ మస్తాన్ ఖాన్, ట్రెజరర్ ఆడిటర్ బాషా, సభ్యులు ఏజాజ్ హుసేన్, సమీర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, బాబా ఫక్రుద్దీన్, సిపిఎం గౌస్, హఫీజ్ వాహిద్ హుసేన్, యూత్ సభ్యులు సయ్యద్ ప్యారే రసూల్, ఆయూబ్, వసీం, ఇబ్రహీం, సోహెల్, అడ్వకేట్ అస్దుల్లా ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గాంధీ చౌక్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు విజయవంతంగా నిర్వహించిన భారీ ర్యాలీ వేల సంఖ్యలో యువత పాల్గొన్నారు. అనంతరం నంద్యాల తహసీల్దార్ ప్రియదర్శినికి మెమోరాండం సమర్పించారు. ముస్లిం జేఏసీ నాయకులు మాట్లాడుతూ అనేక లొసుగులతో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సవరణ బిల్లును పార్లమెంటు ముందు ఉంచగా దానికి వత్తాసు పలుకుతూ కూటమి ప్రభుత్వం తమ ఎంపీల ఓట్లు వేయించడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. ప్రజలకు ఒకవైపు జేపీసీని తామే వేయించామని, సవరణలు ప్రతిపాదించామని చెబుతూ వక్ఫ్ ఆస్తులను కాపాడుతామని చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. ఈ బిల్లు ప్రభుత్వం వాపసు తీసుకునే వరకు పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు మౌలానా ఇద్రిస్, ఐయుఎంఎల్ మౌలానా అబ్దుల్ సలాం, ఇమాములు జకీవుల్లా, మీడియా సెక్రటరీ జాకిర్, ఇసాక్, యూనుస్, అర్షద్, గులాబ్, కాసిం, మునీర్, అమీరుద్దీన్, షేక్ అబ్దుల్లా తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు చేసిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక ర్యాలీని అందరూ స్వాగతించి స్వచ్ఛందంగా హాజరైన ప్రతి నంద్యాల ముస్లిమేతర అందరి సోదరులకు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. ఈరోజు మీకు తెలుసు, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్షంగా దాడి చేస్తుంది. ఆ దాడిలో భాగంగా ముస్లిం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లిం లక్షల కొద్ది ఉన్న ఆస్తులను కొల్లగొట్టి అదాని అద్వానికి అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా దేశం మొత్తం తిరస్కరిస్తుంది. ఆ నేపథ్యంలో నంద్యాల కూడా ఈ రోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈ రోజు ర్యాలీలో ముఖ్య డిమాండ్స్ ఏమంటే, కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే ఈ చట్టాన్ని తీసుకున్నదో ఈ చట్టము మరీ రద్దు చేసిన వరకు మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ ఈ యొక్క పోరాటం ఆగదని ఈ రోజు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున ప్రకటిస్తున్నాము. ఒక పక్కన ముస్లింలకు అనుకూలంగా ఉన్నామని చెప్పి అక్కడ దొంగ దాపుగా పోయి ఓట్లేశారు. ఇది ముస్లిం సమాజమే కాదు, లౌకికవాదులందరూ గమనిస్తున్నారు. మీరు ఇప్పుడైనా సరే ముస్లింల మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఈ అసెంబ్లీలో ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయమని, రద్దు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఎలా అయితే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ధీరత్వంగా నిర్ణయాలు తీసుకొని తమ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టము అమలు చేయమని తీర్మానం చేసిందిగా ఈ రోజు ర్యాలీలో తీర్మానించి డిమాండ్ చేస్తున్నాము. ఇదే మా యొక్క మెమోరాండం గా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. निंदाला मुस्लिम जॉइंट एक्शन कमेटी के आवास पर जो यहाँ निंदाल वाले जो जमा हुए हैं, हर नौजवान और हर मुसलमान या जो भी लौकिकवादी है, हर उस आदमी को हम वेलकम करते हैं। आपकी आमद हमारे लिए बहुत हिम्मत अफजाई है। मैंने अभी आते हुए भी कहा है कि वक्फ कानून के मुतालिक जो कानून काला कानून लाए हैं, बुरा कानून लाए हैं, मुसलमानों के खिलाफ ये कानून लाए हैं, मुसलमानों की जायदाद के खिलाफ ये कानून लाए हैं। हमारे मसाजिद, मदारिस, कब्रिस्तान, दरगाह और मुसलमानों के फायदे के लिए जो जो प्रॉपर्टीज हैं, उन प्रॉपर्टीज को छीनने की एक चाल है। तो इस वास्ते हम जब भी मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से ये वक्फ बिल वापस लेने तक या वक्फ एक्ट बना है, इसको वापस लेने तक हमारा पोराटम या हमारी लड़ाई बराबर तौर पर जारी रहेगी। तो मैं मुसलमानों से भी और दूसरे कौम वाले जो भी सेकुलर जहन के हैं, उन सब से भी दरख्वास्त करता हूं कि हमारा मुकम्मल ताउन करे। और फिर मैं एक बात कहता हूं कि जो मुस्लिम जॉइंट एक्शन कमेटी के जानिब से जिस तरह का जो भी ऐलान आए, इसलिए कि मैं बार बार इस बात से बोल रहा हूं, बहुत सारे नहीं चाह रहे कि हमारी आवाज आप तक पहुंचे, हमारी आवाज को रोकने की कोशिशें कर रहे हैं।
నంద్యాల జిల్లా పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిలైన దూదేకుల షాహిద్ వలీ మరియు పింజరి హుసేన్లను పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ అదరా సింగ్ రాణా వెల్లడించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిల నుండి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. వాటి విలువ సుమారు 2,50,000 ఉంటుందని, దొంగతనానికి వాడిన ద్విచక్ర వాహనం హోండా షేను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసును ఛేదించిన నంద్యాల 1 టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి మరియు పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా మరియు ఆత్మకూరు జిల్లాలో జరిగిన చైన్ స్నాచింగ్ సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. దాంట్లో ముఖ్యంగా ఇద్దరు డూడేకుల షాహిద్ అండ్ దస్తగిరి వీళ్ళ ఒక ఇంటర్ స్టేట్ చైన్ స్నాచర్ లాగా ఉన్నారు. వాళ్ళ పైన హైదరాబాద్ సిటీ, కర్నూలులో, నంద్యాలలో కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇంకా హైదరాబాద్ సిటీలో బైక్ థెఫ్ట్ కూడా ఉన్నాయి. మన ఇక్కడ నంద్యాల 1 టౌన్ లో ఫస్ట్ అఫెన్స్ ఆత్మకూరులో అయింది. దాంట్లో ఒక 2 తోలా స్టోన్ చైన్ స్నాచింగ్ జరిగింది. తర్వాత 1 టౌన్ లో కూడా సేమ్ 4 తోలా చైన్ స్నాచ్ చేసి పారిపోయాడు. అది చాలా సీరియస్ గా తీసుకొని ఇట్లాంటి చైన్ స్నాచింగ్స్ కి స్పెషల్ గా 1 టౌన్ సిఐ అండ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ వాళ్ళ టీం అన్ని సీసీటీవీ కెమెరాస్ వెరిఫై చేయడం, ఓల్డ్ ఆఫెండర్స్ వెరిఫై చేయడం, అన్ని ఎఫెక్ట్స్ పెట్టారు. దాని తర్వాత మా ఇద్దరు మనకి ఎవరు పట్టుకున్నాము, వాళ్ళతో డిటెక్షన్ అయింది. తర్వాత వాళ్ళ 6 తోలాస్ చైన్ కూడా రికవరీ అయింది. ఈ మన ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన తర్వాత లాస్ట్ 3-4 months లో జరిగిన సీసీటీవీ కెమెరాస్ మీద పెట్టిన ఎఫర్ట్స్ తో ముఖ్యంగా టౌన్ లో కూడా అరౌండ్ 700 to 800 ఎక్కువ కెమెరాస్ పెట్టించాము. సో ఏమి క్రైమ్ అయితే మనకి ఏదైనా కెమెరాలో కనపడతాయి. సో ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ కేస్ స్టడీ కెమెరాస్ పెట్టించడానికి. తర్వాత ఈ కేసెస్ కి తొందరగా డిటెక్ట్ చేసిన వాళ్ళు సుధాకర్ వాళ్ళ టీమ్ కి, సురేష్ కి, డిఐజీ సార్ వరకు అప్రిసియేషన్ చెప్తున్నారు. అండ్ 20 క్రైమ్స్ మళ్ళీ జరగకుండా చూడడానికి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ట్రాన్స్ఫర్ చేద్దాము. రీసెంట్లీ తాలూకాలో కూడా విదిన్ 2 days మన ఒక చైన్ స్నాచర్ ని పట్టుకొని అది కూడా రిమాండ్ చేయడం జరిగింది. సో మన జరిగిన అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో మనం దృష్టి పెడుతున్నాము. కొన్ని మనం చేసిన అన్ని ఎఫర్ట్స్ తర్వాత కొన్ని డిటెక్ట్ అవుతాయి, కొన్ని రికవరీ కూడా అవుతాయి. కానీ ఖచ్చితంగా అన్ని కేసెస్ జరిగినప్పుడు మనకి అన్ని దృష్టి ఉన్నాయి అండ్ కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెడుతున్నాము. 22 కేసు ఉండొచ్చు, 23 ఉండొచ్చు, 24 ఉండొచ్చు, అన్ని ఫాలో అప్ చేస్తున్నారు. సిసిఎస్ స్పెషల్ యూనిట్ ఉంది. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కాకుండా సబ్ డివిజన్ లెవెల్ లో కూడా సిసిఎస్ టీమ్స్ పెట్టడం జరిగింది మన డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ పైన. సో అది కూడా వర్కౌట్ చేస్తున్నాడు. రికవరీ అవుతున్నాయి అండ్ ఎట్లా సక్సెస్ఫుల్ రికవరీ చేసి మీడియా ముందు పెడుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణంలోని భువన విజయం జూనియర్ కళాశాల, బాలచంద్ర సమత విద్యానికేతన్, ఆల్మదద్ ఫౌండేషన్ లో ఘనంగా వేడుకలను నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన త్యాగాలను, స్ఫూర్తిదాయకమైన అంశాలను తెలియజేశారు. ఏప్రిల్ 14వ తేదీ ప్రపంచంలోనే అత్యంత మేధావులలో, బహుముఖ ప్రజ్ఞాశాలలో భారత రాజ్యాంగ పితామహుడైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈయన 1891 ఏప్రిల్ 14వ తేదీన జన్మించారు. అనేక యూనివర్సిటీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టరేట్ను ప్రసాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా 1990 సంవత్సరంలో అంబేద్కర్ యొక్క ప్రతిభా పాఠవాన్ని గుర్తించి ఆయనకు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి భారతరత్న అవార్డును ప్రసాదించడం జరిగింది. భారతదేశంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మూఢనమ్మక ఛాందస్సు భావాలపైన ఈయన ప్రతిఘటించడం జరిగింది. అంతేకాకుండా ఈయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా ఈయన నియమించడం జరిగింది. హిందూ కోడ్ అనేటువంటి బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మరి పార్లమెంటులో అనుమతించడం జరిగింది. దానికి చర్చ జరిగి ఆ బిల్లును పార్లమెంట్ ఆమోదించలేదు. ప్రతిగా మరి న్యాయశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం జరిగింది. ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈయన మరి ఆరోగ్య కారణాల వల్ల 1956 డిసెంబర్ 6వ తేదీన ఈయన
చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా తరతరాలుగా యుగ యుగాలుగా భారతదేశం మరి భారతదేశంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా మరి ఈయన యొక్క ప్రతిభా పాఠవాన్ని మేధస్సును గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ రోజు బాలచంద్ర సమతా విద్యా నికేతనందు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ జయంతి జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతి మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కూడా ఈయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటారు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా వెనుకబడినటువంటి వర్గాల్లో ఉన్నటువంటి నిమ్న జాతులకు సంబంధించినటువంటి వ్యక్తుల ఆశయాల సాధన కోసము, చదువుల కోసము, ఉన్నత ఉద్యోగాల కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఆయన భారత రాజ్యాంగ రచన నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వలన ఈ రోజు ప్రపంచంలోని అన్ని దేశాల్లో నిమ్న జాతికి చెందినటువంటి వ్యక్తులంతా కూడా ఒక ఉన్నత హోదాకు చేరుకోవడం జరిగింది. ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటీవల విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో పట్టణంలోని భువనవిజయం జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, డైరెక్టర్ కౌసర్ భాష పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను మరియు అందుకు కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెలువరించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో గ్రూప్ వారీగా ఉత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థులు వచ్చేసి అభినందించడం జరుగుతుంది. కాబట్టి నేడు ఈ యొక్క అభినందన కార్యక్రమం వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. కళాశాలలో ప్రతి సంవత్సరం లాగానే మంచి మెరిట్ మార్కులు వచ్చేసి సాధించడం జరిగింది. అందులో గ్రూప్ వారీగా పరిశీలన చేసినట్టయితే సీనియర్ బైపీసీ విభాగంలో వచ్చేసి అల్మాస్ మెహక్ అనేటువంటి విద్యార్థిని 1000 గాను 908 మార్కులు సాధించి కళాశాల గ్రూప్ టాపర్గా నిలవడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ విభాగంలో మనోజ్ అని చెప్పేసి 1000 గాను 799 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా సిఈసి విభాగంలో ఓ ఐశ్వర్య అని చెప్పేసి ఆ విద్యార్థిని కూడా వచ్చేసి 828 మార్కులతో కళాశాల గ్రూప్ టాపర్ గా నిలవడం జరిగింది. అదేవిధంగా హెచ్ఈసి విభాగంలో సీనియర్ హెచ్ఈసి విభాగంలో ఈ జబిన్ అనేటువంటి విద్యార్థిని ఏకంగా జిల్లా ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ గవర్నమెంట్ ప్రచురించినటువంటి మార్కులు మేము గమనించాం. అందులో వచ్చేసి 923 మార్కులతో నంద్యాల జిల్లా ఫస్ట్ గా నిలవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా గ్రూప్ టాపర్లుగా వచ్చినటువంటి విద్యార్థులను మనస్ఫూర్తిగా వచ్చేసి మేము అభినందిస్తున్నాం. ఇక విషయానికి వస్తే కళాశాల నూతన యాజమాన్యంగా ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఆదరిస్తున్నటువంటి అందరికీ, ముఖ్యంగా మీడియా మిత్రులకు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు, మిత్రులకు, శ్రేయాభిలాషులకు అందరికీ కూడా వచ్చేసి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏర్పాటు చేసినటువంటి నియమ నిబంధన ప్రకారం కళాశాలలో వచ్చేసి ఎంబైపీసీ అనే గ్రూప్ ను కూడా వచ్చేసి ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ యొక్క విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చేసి గమనించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. As a part of success meeting on behalf of Bhuvanavijayam Junior College, I thanks to all the students, student parents and those who support up to now. As usual, every year what we get the thing same information here now I am bringing to note. All the students who came from the general government schools and normal schools, they came here and tremendous result they have shown. And moreover, Jabin, the student is become a district first. For that we are very happy to announce this result. And now onwards we are going to be introduce a MBPC also next year onwards. This is information we are giving to the parents. Be aware and as we are giving the support, same thing now onwards also. Give support to join your students in your MBPC course. Thank you one and all. నా పేరు అశ్వాభూషణ్. నేను ఏబీ మోడల్ స్కూల్ నుంచి వచ్చినాను. నేను గ్రూప్ బైపీసీ టోటల్ మార్క్స్ 386 వచ్చినాయి నాకు. టీచర్ వాళ్ళు బాగా చెప్తున్నారు, ఎంత పెద్ద డౌట్ అయినా బాగా క్లారిఫై చేస్తున్నారు. టీచింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. నా పేరు సి నాగమద్దమ్మ. నేను ఎంపీసీ సెకండ్ ఇయర్ గ్రూప్ లో చదివిన ఈ కాలేజ్ లో చదివినాను. కాలేజీ టాపర్ గా వచ్చాను. మా టీచర్స్ మాకి బాగా చదువు చెప్పారు. ఏ డౌట్ వచ్చినా మంచిగా క్లారిఫై చేశారు. టీచర్స్ కూడా బాగా ఉన్నారు మాతో పాటు. ఫ్రెండ్లీగా మంచిగా ఉండి మాకు మంచిగా సహాయం చేసినందుకు థ్యాంక్ యూ మేడం. నంద్యాల పట్టణం మున్సిపల్ పార్క్ లో ఏర్పాటు చేస్తున్న ఫిల్టర్ బెడ్ లోని నీటిలో పడి
పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీకి చెందిన చిన్నారి అయాన్ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. నీటిలో మునిగిన చిన్నారిని హుటాహుటిన నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్ కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మున్సిపల్ పార్కులో ఇటీవలే ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు దాదాపు 5 అడుగుల మేర లోతుగా నిర్మాణం చేపట్టి అందులో నీటిని నింపడం జరిగింది. గుంతపై ఎటువంటి మూత లేకుండా అలాగే ఉంచడంతో ప్రమాదం చోటు చేసుకున్నది. సాయంత్రం పార్కులో ఆడుకుంటున్న పిల్లలు నిర్మాణంలో ఉన్న ఫిల్టర్ బెడ్ నీటిలో బంతి పడడంతో బంతిని తీసుకునేందుకు వచ్చిన 2 చిన్నారులు నీటిలో దిగి ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఒక్కరిని సమీపంలో ఉన్నవారు రక్షించగా అయాన్ అనే చిన్నారి మృతి చెందడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్న జిల్లా కలెక్టర్ మంత్రి ఫరూక్. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశా సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రేపు నంద్యాలలో వైఎస్ఆర్సీపీ నిరసన పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్. నంద్యాల మరియు ప్రకాశం జిల్లాలలో దొంగతనాలకు పాల్పడిన ముద్దాయి అరెస్ట్. నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ. జిల్లాలో పలు చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడిన ముద్దాయిల అరెస్ట్. నంద్యాల పట్టణంలో విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలలో ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇంటర్ ఫలితాల్లో భువన విజయం విద్యార్థుల విజయకేతనం. మున్సిపల్ పార్కులోని ఫిల్టర్ బెడ్ నీటిలో పడి చిన్నారి అయాన్ మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.